హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నిన్న సండే రోజు షూట్ చేసిన చిన్న వ్లాగ్ అనమాట. అంటే ఒక వ్లాగ్లా కాకుండా కొంచెం నేను బాగా పాస్ అయిన కొన్ని విషయాలు అండ్ ఫెయిల్ అయిన కొన్ని విషయాలు మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. నిన్న పొద్దున ఏంటి అంటే పూరి చేశాను అనమాట. సో పూరి అండ్ ఎగ్ కర్రీ. మొన్న సాటర్డే రోజు మృగశిర కార్తీ కదా, ఆ రోజు నాన్ వెజ్ అంటే అసలు యాక్చువల్గా ఫిష్ తినాలి. ఇంకా సాటర్డే ఎవరం తినము అని చెప్పేసి నేనైతే ఏమీ చేయలేదు. కానీ మా నాన్న ఫోన్ చేసి అన్నారు, కనీసం ఒక గుడ్ అయినా ఏదైనా ఉడకబెట్టి ఉండాల్సింది అని చెప్పేసి. ఏమో నాకు అంత ఐడియా రాలేదు, ఇంకా సాటర్డే కదా అని చెప్పేసి నేనేం చేయలేదు బాబు అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ ఏమైనా స్పెషల్ చేసుకుంటారా అంటే మటన్ చికెన్ తెచ్చుకుంటారా అంటే ఏమీ తెచ్చుకోము. చికెన్ తింటే హీట్ అవుతుంది పిల్లలకి, ఎక్కువ మామిడి పళ్ళు చికెన్ తిన్నారు సమ్మర్లో, సో ఏమీ వద్దు, ఓన్లీ కోడిగుడ్లతో సరిపెట్టేస్తాను అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే అక్కడ నేను కోడిగుడ్డు కర్రీ అయితే వండుతున్నాను. అదేంటంటే బ్రేక్ఫాస్ట్లోకి అనమాట, పూరీలోకి. ఒకేసారి అన్నంలో కూడా అనుకున్నాను, కానీ అన్నంకి మరి ఇంకా ఒకటే అయితే ఇలా వేరేది ఏమైనా ట్రై చేద్దాము అని అనుకున్నాను. ఇక్కడ చూసారు పూరీలండి ఎంత బాగా పొంగాయో, అసలు నిజంగా చెప్తున్నాను. నేను అప్పటి వరకు వ్లాగ్ షూట్ చేద్దాము అనుకోలేదు, కానీ నా పూరీలు పొంగుతుంటే ఎందుకో నాకే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. నేను అసలు అందులో ఏమీ యాడ్ చేయలేదు, అంటే రవ్వ అన్ని లేకపోతే షుగరు ఇట్లా చెప్తారు కదా, ఇట్లా ఏదో ఒకటి యాడ్ చేస్తే మంచిగా పొంగుతాయి అని చెప్పేసి. బట్ నేనైతే అసలు ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ గోధుమ పిండి నెక్స్ట్ అంతే, కొంచెం సాల్ట్ వేసి పిసుక్కున్నాను అంతే. కొంచెం గట్టిగా అంటే మంచిగా పిసికిన తర్వాత కొంచెం గట్టిగా ఉంచాను పిండి, మరీ లూజ్గా అయితే చేయలేదు. నేనేంటి అంటే ఒకదానే చేసుకుంటున్నాను కదా, సో నేను 5 చేసుకొని ఫస్ట్ గోళీలు కూడా బాగా నొక్కుకుంటూ వాటిని ఏమంటారంటే ప్రెస్ చేసుకుంటూ ఉండలు కట్టుకుంటాను అనమాట. అది టెక్నిక్. అట్లా చేసుకొని 5 చేసుకొని పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే ఆరిపోతే ఏంటంటే పూరీలు ఏమంటారు ఇట్లా ఏమంటారు చెప్టా అయిపోతాయి అనమాట, రొట్టెల్లాగా అయిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఒక 5 పూరీలు 5 అట్లా చేసుకొని పెట్టి కాల్చుకుంటాను. ఈ హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, ఒక్కదానే ఉన్నప్పుడు ఇంకా అట్లా అయితే చేసుకుంటాను. మొత్తానికి నాకైతే నేను చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చూసారా, నేను యాక్చువల్గా ట్రైపాడ్ ఏంటంటే జస్ట్ హ్యాండ్ ట్రైపాడ్ పెట్టాను అనమాట. సో నేను అక్కడ నాకు స్పేస్ లేదు, మెయిన్ మీకు నేను చూపిద్దాము అంటే స్పేస్ లేదు. ఒకప్పుడు పూరీలు అంటే గాలిపటల్లాగా వచ్చేవి, అంటే లైక్ ఏ కోన ఎటు పోతుందో అర్థమయ్యేది కాదు. బట్ నేర్చుకున్నాను, మొత్తానికి అయితే రౌండ్గానే వస్తాయి. కొంచెం మందం అయితే చేసుకుంటాను అనమాట. చూస్తే తెలుస్తుంది కదా మీకు, థిక్నెస్ కనిపిస్తుంది అండ్ రౌండ్ కూడా ఎలా ఉన్నాయి అనేది. అంటే ఎవరైనా పూరీలు చేయాలి అనుకుంటే పిండి తడిపిన వెంటనే మనం పూరి చేసేసుకుంటే, అలాగే ఆరకుండా వెంటనే కాల్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆయిల్ అయితే హై హీట్లో మంచిగా అయిన తర్వాత మీడియం హీట్లో పెట్టి వెంటనే ఇటు అటు మరలేస్తే నూనె కూడా నూనె చుక్క కూడా నూనె పీల్చకుండా అయితే ఉండదు, కానీ తక్కువ ఆయిల్ అయితే పీలుస్తుంది. ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారు కదా, మొన్న మా ఇంట్లో అంటే ఊరికి వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పూరి చేయమంటే నూనె బాగా పట్టేసింది, పొయ్యి మీద చేశాను. సో మిస్టేక్ ఏంటి అని అనుకుంటే పిండి తడిసిందనమాట కొద్దిసేపు, అట్లా తడిస్తే అట్లా అవుతాయి అని అప్పుడు అర్థం చేసుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇలా చేశాను. ఏందో ఇంట్లో ఉన్నప్పుడు ఏ పనైనా చాలా బాగా సక్సెస్ అవుతుందండి. అదే బయట ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ప్రయోగం చేద్దాము ఏదైనా అనుకుంటామా, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నిజంగా అనిపిస్తుంది కొన్ని సార్లు దేవుడు పరీక్షిస్తాడేమో, అంటే చూసే వాళ్ళకి మాకేమీ పని రాదని అనుకుంటారేమో అనిపిస్తుంది. కానీ అందుకే లైవ్గా చూపిస్తున్నాను. అంటే కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి చిన్న టెక్నిక్తో పూరీలు అయితే చేస్తే చాలా బాగా పొంగుతాయి. 1కి 4 తినొచ్చు అనమాట. చూసారా, ఇవి జస్ట్ మా ముగ్గురికే, మా 2 పిల్లలకి, నాకు మా ఆయన అయితే లేరు. కరెక్ట్గా సరిపోయేంతగా వచ్చింది పిండి కూడా, ఎక్కువ వేస్ట్ అయితే కాలేదు. ఇక్కడ చూసారా పొడి ఆడుకుంటూ ఒక 4 గుడ్లు అయితే వేసి, మరీ ఉల్లిగడ్డ కూడా వేయకుంటే కర్రీ మరీ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి 3 ఉల్లిగడ్డలు వేసి కర్రీ అయితే చేసేసాను. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను అనమాట. అప్పటికి పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఇంకా తర్వాత టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అయిపోయింది.
ఒక్కసారి బయటికి అలా వెళ్తే చూసారా అసలు ఎండ రాలేదు, మొత్తం చల్లగా ఉంది వాతావరణం అంతా. నాకు అక్కడ కనిపించే చెట్టు అవి పూలు భలే పూసింది. అసలు అది ఏం చెట్టో తెలియదు కానీ రెడ్గా చాలా బాగా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఒక్కసారి అలా షూట్ చేసుకున్నాను. అంటే ఎప్పుడైనా చూడాలి అనుకున్నప్పుడు కనిపిస్తుంది కదా, అది ఎప్పుడు సీజన్లో పూయ పువ్వులు, ఇది సీజన్ అనుకుంటా మేబీ. ఈ టేకు చెట్టు వచ్చేసి మా ఇంటి వెనకాలది. ఎండాకాలం అయితే మొత్తం అది ఆకులన్నీ రాలిపోయి ఇంకా దీని పన్న అయిపోయిందేమో, దీని జీవితం అయిపోయిందేమో అనుకున్నాను. కానీ నేను ఊరిలో వచ్చేసరికి చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వేసిందో, చాలా పెద్ద ఆకులు వేసింది. ఇంకా నాకు బట్టలు ఆరడానికి ఇంకా అప్పుడు ఎండాకాలం అయితే నీడనివ్వలేదు, ఈ చలికాలం వానాకాలం అయితే ప్రాబ్లం. ఇక ఆకులతోటి బట్టలు ఆరవు, చల్లగా వస్తుంది గాలి ఇంట్లోకి. ఇంకా మార్నింగ్ ముగ్గు వేసుకున్నాను, అది కూడా చాలా చిన్నగా సింపుల్గా అయితే వేసుకున్నాను. షూట్ చేయలేదు బికాజ్ ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, 12th నుంచి స్కూల్స్ రీఓపెన్ ఉంది. సో అప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నేను ఒక 1 month నుంచి పాల మీద మీగడ కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో దీన్ని ట్రై చేద్దాము, నెయ్యి అవుతుందా అని అనుకున్నాను అనమాట. చూడండి అది ఎలా అవుతుందో, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అది హిట్టా ఫట్టా అన్నది. అయితే ఫస్ట్ ఏం చేసుకున్నాను అంటే, నేను ఎప్పుడు ఇంత స్టోర్ ఎప్పుడు చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నెయ్యి ట్రై చేద్దాము అని అయితే అనుకున్నాను, దట్టు ప్యాకెట్ పాలు. సరేలే అని చెప్పేసి ఇంకా చూస్తే స్మెల్ ఏమైనా వస్తుందా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానులేండి, స్మెల్ ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాలేదు. ఎందుకంటే అది డీప్ ఫ్రిడ్జ్కున్న మనకున్న బెస్ట్ అదే కదా యూజ్. డీప్ ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా కూడా ఐస్ అయిపోతుంది కానీ స్మెల్ అయితే రాదు. ఇంకా బయటకు పెడితే ఒక రోజు అట్లా ఉంచితే అప్పుడు తెలుస్తుంది దాని ఏమంటారు రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది, ఎంత దారుణంగా ఉంటుంది అనేది. ఇంకా సరే ఇక్కడైతే బీటర్తో అయితే మొత్తం బీట్ చేస్తున్నాను. కానీ నాకెందుకో అది అంతగా బీట్ అయినట్టు అంత మెదిగినట్టుగా లైక్ మెత్తగా అయినట్టుగా అయితే అనిపించలేదు. సరే ఇదేదో డిఫరెంట్గా అనిపిస్తుంది అని అయితే అనుకున్నాను అనమాట. చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది ఎట్లా అంటే, పెరుగులో నీళ్లు పోసి గిల్ల కొట్టి వెన్న తీసేది అనమాట. చాలా కొంచెమే వచ్చేది కానీ నిప్పుల మీద పెట్టి కాగబెట్టేది. సో అట్లా ఏమైనా ట్రై చేస్తే వస్తుందేమో అని నేనైతే అనుకున్నాను. ఇప్పుడు నేను అది గిలగొట్టనీకి నా దగ్గర అటికే లేదు. లైక్ అటికే అంటే కుండ ఉంటుంది కదా, చిన్న కుండ, మూత దగ్గరగా ఉంటుంది ఆ మూతి, అట్లాంటి దాంట్లో చెయ్యి అడ్డం పెట్టి గిలగొట్టేది అనమాట. అట్లా అయితే చుట్టూ చిల్లదు. అంటే నేను దట్టు పెరుగు కూడా కాదు కదా అది, మాకంటే బర్రె పాలు, అది వేరే విషయం లేండి, ఇది ప్యాకెట్ పాలు. సరేలే అని చెప్పేసి ఇంకా మిక్సీలో అయితే వేసుకున్నాను. చూద్దాం మిక్సీ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మిక్సీలో వేసుకొని ఒకసారి అయితే మంచిగా బ్లెండ్ అయితే చేసుకున్నాను. బ్లెండ్ చేస్తే నాకు అది ఎందుకో పాలైనట్టుగా అనిపించింది. అంటే మీగడ కాస్త మళ్ళీ రివర్స్ మనము పాలు ఎట్లా అవుతుందో అట్లా అయినట్టు అనిపించింది. సరేలే ఎంతవరకు వస్తుందో చూద్దాము అని అయితే అనుకున్నాను. మరి నేను చూసే వీడియోస్లో ఇంత డీటెయిల్డ్గా అయితే నేనైతే చూడలేదు, కానీ సరే చూద్దాం ఎక్కడి వరకు వస్తుంది. క్రీమీ మిల్కే అండి మరి ఇవి, నేనే చూద్దాం. ఇంకా అది నేను అంటే నాకు తెలుసు రిజల్ట్ ఏమొచ్చింది అన్నది, బట్ మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇట్లా నీళ్ళు పోస్తే, ఎందుకంటే పోసి మళ్ళీ నేను బ్లెండ్ చేస్తే మనకి పైన ఒక ఇట్లా లేయర్ లాగా వచ్చిందంటే ఎట్లా ఏమంటారు, నురగలాగా పైకైతే వచ్చేసింది. ఆ నురగ తీసి మనము గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇది చేస్తుంటే మా నాన్నమ్మ కానీ అమ్మ కానీ అప్పుడు ఒక 25 years బ్యాక్ వాళ్ళు ఎట్లా తీశారు వెన్న అన్నది నాకు అప్పుడు ఐడియా వచ్చింది. కొంచెం నీళ్ళు పోస్తే, నీళ్ళు ఇట్లా ఎత్తి పోస్తుంది అనమాట, మనం పై నుంచి ఎత్తి పోస్తే అందులోకి వెళ్ళి ఆ నురగ బయటకు వచ్చి ఆ వెన్న అనేది పైకి వచ్చేది. సో అట్లానే వస్తుందేమో అని నేను కూడా ఎత్తిపోసాను, నీళ్ళు ఎత్తిపోసి ఇంకా మిక్సీలో వేస్తే కొంచెంగా అయితే కొంచెం ఇట్లా చూస్తే మీకు ఆ కెమెరాలో అంటే అంతగా కనిపించలేదు కానీ చూసారా అలా వచ్చిందనమాట. సో ఇలా వచ్చింది. సరేలే ట్రై చేద్దాం. కొంచెం అయితే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇక్కడికి. ఓకే ఈ ప్రాసెస్ అయితే ఇది ఇలానే ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను. దాన్ని చూడగానే అనుకున్నాను మా ఇంట్లో చేసేది కదా ఇట్లనే వచ్చేది మా అవ్వ చేసినప్పుడు, సో దట్ నేను కూడా కొంచెమైనా సక్సెస్ అవుతాను అని. ఇంకా ఊరికే మిక్సీలో తిప్పడం ఎందుకు అని చెప్పేసి గవ్వ మన దగ్గర ఉంటుంది కదా చల్లగవ్వ అంటారు, లేకపోతే ఇది ఏంటంటే బీటర్తో మంచిగా ఇట్లా అటు ఇటు తిప్పితే కూడా అట్లనే వచ్చింది, ఫామ్ లాగా మంచిగా పైకి అయితే వచ్చింది. దాన్ని కూడా తీసుకొని
గిన్నెలో వేసుకున్నాను. ఎంత కలెక్ట్ చేసినా కూడా అది కొంచెమే అయిందనమాట. సరే కొంచెంలో కొంచెం చూద్దాము అన్నట్టుగా అయితే తీసి పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. చూసారా అది ఎలా మరుగుతుందో? నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఇది నెయ్యి ఎలా అవుతుంది అని అయితే అనిపించింది. ఇంకా సరేలే అని చెప్పేసి కొద్దిసేపు అయితే అలానే పెట్టాను. కలర్ అయితే చేంజ్ అయింది కానీ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది. మేబీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అండ్ పాలు కూడా ఇంకా చిక్కగా, అంటే మనము ప్యాకెట్ పాలు తీసుకొచ్చి పోసి అలానే ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు ఒక గడ్డ లేయర్గా వస్తే దాంతో వస్తుందేమో అని అనిపించింది. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు అర్థం కాలేదు, కానీ ఇంకా అక్కడికి ఆపేసానులేండి. ఎందుకంటే ఇంకా నేను ఎనర్జీ వేస్ట్ చేయడం తెలుసుకోలేదు. సరేలే అని చెప్పేసి మిక్సీ గిన్నెలో చూసానా, కింద మొత్తం పౌడరే ఉంది. పౌడర్ మొత్తం కింద ఒక చిన్న గిన్నెంత పౌడరు ఆ పాలల్లో నుంచి, ఆ మీగడ నేనైతే ఏదైతే కలెక్ట్ చేశానో అందులో నుంచి పౌడర్ అంతా కింద జామ్ అయిందనమాట. అప్పుడు అర్థమైంది. సో ప్యాకెట్ పాలు నిజంగా మనం భయం అనుకుంటాం కదా, అది ఎంత భయమో అనేది నాకు అప్పుడు అర్థమైంది. పౌడర్ ఎక్కువగా ఉంది అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా సరేలే అని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా బుక్స్ల కవర్లు, మా పెద్దమ్మాయికి బుక్స్కి నోట్స్కి కవర్లు అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. చిన్నమ్మాయికి ఆల్రెడీ అయిపోయింది, పెద్దమ్మకి అయితే కొత్తగానే వాళ్ళ సేమ్ స్కూల్లో సీట్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా మొన్న బుక్స్ తెచ్చాము. ఇంకా యూనిఫామ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. వాళ్ళ నాన్న వెళ్ళి బుక్స్ తీసుకొచ్చారు. చాలా ఉన్నాయి బుక్స్ అయితే. పోర్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నాకైతే ఫుల్ దడ. ఇది వేస్తున్నాను కానీ నా మనసంతా ఎట్లా చదువుతుంది, ఎట్లా చదివించాలి అనేది భయమైంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే పిల్లలు వన్స్ ఒకసారి ఏదైనా తగిలినప్పుడు ఏంటంటే లేదు ఇప్పుడు మనం బాగా చదవాలనుకుంటారు, తర్వాత లైట్ తీసుకుంటారు. అఫ్కోర్స్ నేను కూడా అదే స్టేజ్లో నుంచి వచ్చిందాన్నే. కానీ ఇప్పటి పిల్లలు ఏంటంటే అసలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అసలు సీట్ రానికే ఎంత కష్టపడ్డానో నేను, చాలా అంటే చాలా కష్టపడ్డాను. నా హాలిడేస్ మొత్తము తనని ప్రిపేర్ చేయించడానికి అయిపోయింది. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే స్కూళ్ళలో నాకు నేర్చుకున్నది 30%. బికాజ్ ఆఫ్ ఇప్పుడు అందరూ కాదు, మా పాప విన్నది 30% తనకి అర్థమైంది. 70% అయితే నేనే చెప్పానండి. సో మన పిల్లలది ఎంత ఉంది మనము అనేది యాజ్ ఎ పేరెంట్గా మనమే చూసుకోవాలి. కొంతమంది పిల్లలేమో మొత్తం స్కూల్లో టీచర్ చెప్పినప్పుడే విని నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలేమో ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కానీ ట్యూషన్ టీచర్ కానీ చెప్తే వింటారు. ట్యూషన్ టీచర్కి అయితే అంత టైము ఓపిక ఉండదు. అఫ్కోర్స్ రాని వాళ్ళకి ఏమీ చేయలేం, కానీ వచ్చిన వాళ్ళమైతే కొంచెం అయితే టైం తీసుకొని చదివించాలి అని అయితే అనిపించింది అనమాట. బట్ నేను చెప్తున్నాను కదా, ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం నాకు సీట్ పైన టెన్షన్. ఎందుకంటే ఇద్దరు ఒకే స్కూల్కి పోతే హ్యాపీగా ఉంటుంది, పోతారు వస్తారు. బట్ ఒకరొక స్కూల్ అయితే కష్టం అవుతుందని చెప్పేసి ఇద్దరిని సేమ్ సిలబస్ సేమ్ స్కూల్లో అయితే జాయిన్ చేసాము. ఇంకా ఈ పని అయితే ఒక 20 బుక్స్కి వేసేసరికి కాళ్ళు అయితే సూపర్గా నొప్పిలు వేసాయండి బాబు. ఇంకా అందుకే అక్కడికైతే ఆపేసి బ్లాగ్ కూడా ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. చూసారు కదా నా సండే ఇలా గడిచిందో. టాటా, సీ యు ఇన్ అనదర్ వీడియో.